అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందాం. మన దాకా రాదులే, మనం ఆ పరిస్థితిలో ఉండడంలే అంటే రోడ్డు పక్కన ఏదైనా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా ప్రమాదంలో పడి నిస్సహాయంగా ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితిలో ఉండిపోతే, ఎవడూ పట్టించుకోలేని పరిస్థితిలో ఉండిపోతే, ఒక పక్కన ప్రాణాలు ప్రాణాలు పోతున్నాయి అని తెలుస్తూ ఉంటుందండి. ఎవడో ఎంటబడి తరుముతూ ఉంటాడు, వాడు మనల్ని చంపేసే అవకాశం కొంతమందికి ఈ సిట్యువేషన్స్ అరైజ్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్లో చిక్కుకున్నప్పుడు, ఏదైనా ఇబ్బందుల్లో పడినప్పుడు, అంటే బాగా పెద్ద ఇబ్బందుల్లో పడినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది దగ్గర దాకా వస్తారు, ఫోటోలు కట్టుగా టప్ 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 అని తీస్తూ ఉంటారండి. ఇంకొంతమంది వెతుకుతూ ఉంటారు, మన దగ్గర పనికొచ్చేవి ఏమైనా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో వెతుకుతూ ఉంటారు. మన జేబులు కానీ, మన కారు కానీ, బైక్ కానీ, ఇంకొకటి కానీ వెతుకుతూ ఉంటారు. ఇంకా మెజారిటీ పీపుల్ ఫొటోస్ వగేరా తీసుకొని పక్కనే డిస్కషన్ పెట్టుకుంటారు, మంచి డిస్కషన్ పెట్టుకుంటారు, వాడితో వీడితో తెచ్చిస్తూ ఉంటారు, వాడికి తప్పు అంటారు, వీడికి తప్పు అంటారు. కానీ ఇక్కడ ఎవడైతే ఇబ్బందుల్లో ఉన్నాడో, ఎవడైతే పడిపోయి ఉన్నాడో, ఎవడైతే బాధల్లో ఉన్నాడో ఆడిని పట్టించుకోరు. కనీసం 108 లాంటి ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటికి కూడా కాల్ చేసే సాహసం అన్నది ఒక రకంగా చెయ్యం. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దీని మీద చాలా మంచి అధ్యయనాలు ఉన్నాయి. ఒక ఫేమస్ అధ్యయనాన్ని నేను చెప్తాను. సైకాలజీలో బై స్టాండర్డ్ ఎఫెక్ట్ అని చెప్పి ఇంతకుముందు లేదు, గత 50 సంవత్సరాల నుంచే ఇది పాపులర్ అయింది. బై స్టాండర్డ్ ఎఫెక్ట్ అంటారండి. ఇది మన జీవితానికి బాగా సంబంధించింది, మనకు బాగా ఉపయోగపడేదని చెప్పి మీకు ఈరోజు షేర్ చేస్తున్నానండి. సో మీ కామెంట్ని, మీ ఒపీనియన్ని దయచేసి ఇక్కడ పోస్ట్ చేయండి. మీ స్వయంగా మీ అనుభవం ఉంటుంది కదా, మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా షేర్ చేయండి. చాలా మంచి డిస్కషన్ కాబట్టి అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి. చేస్తున్న ప్రతి వాళ్ళు మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక్కడ షేర్ బటన్ ఉంది. ఇంకా ఎవరైనా యాడ్ అవుతాను అంటే చెప్పండి, మిమ్మల్ని కూడా తీసుకుంటాను. సరే, విషయానికి వచ్చేస్తాను. రాబర్ట్ జెనోవిజ్ అని చెప్పి ఒక అమ్మాయి న్యూయార్క్లో పనిచేస్తుందండి. బార్ టెండర్గా పనిచేస్తుంటుంది. ఇప్పుడు కథ కాదు, ఇది 50 ఏళ్ల కిందటి కథ. అర్ధరాత్రి బార్లో డ్యూటీ అయిపోయింది. జనరల్గా అర్ధరాత్రి కదా అయిపోతుంది, వచ్చేసింది. ఒక 38 ఫ్లాట్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఆవిడ కూడా ఉంటుంది. వస్తే ఇంకా దగ్గరలో ఉంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. కారు అది పార్క్ చేసుకుంది, లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళే క్రమంలో ఒకడు మీన్స్ దొంగ, బందిపోటు ఎవడైనా కావచ్చు, అటాక్ చేస్తే గట్టిగా కేకలేస్తే చుట్టుపక్కల ఎవరో ఇద్దరు ఉంటారు కదా, అరే ఎవడరా నువ్వు, డామ్ డూమ్ అని చెప్పి గట్టిగా కేకలేస్తే వాడు పారిపోయాడు. అప్పటికే అటాక్ అయిపోయింది. ఒకటి రెండు చోట్ల పొడవటం ఇలా జరిగింది, గాయపడింది. సరే, అమ్మాయి పాపం ఓపిక లేక అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి కూలబడిపోయిందండి. కూలబడిపోయిన అమ్మాయి మీదకి వెళ్ళి అత్యాచారం చేసి, రేప్ చేసి, అమ్మాయి దగ్గర ఉన్నవన్నీ లాగేసుకొని, అమ్మాయి దగ్గర ఉన్నవన్నీ దోచేసుకొని వాడు పారిపోయాడు. అరే పాపం ఎవరు చూడలేదు, ఇలా జరిగింది, వెనక్కి వెళ్ళి పడిపోయింది అని చెప్పి తర్వాత రోజు పేపర్లోను, టీవీలోను బాగా వస్తాయి. అమెరికన్ సొసైటీలో ఇలాంటివి బాగా పట్టించుకుంటారు. కానీ ఒక వారం తర్వాత ఒక సంచలనాత్మకమైన ఒక స్టోరీ వచ్చిందండి. ఏంటి విషయం అంటే, ఈ 38 ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ చూశారట. దాన్ని చూశారు అంటే ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళి పడిపోవడాన్ని, వాడు వచ్చి అటాక్ చేయడాన్ని చూశారు. అందరూ చూస్తూనే ఉన్నారు. కొంతమందికి మ్యూచువల్గా కూడా తెలుసండి, వాడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను అనే సంగతి కూడా తెలుసు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా సాయం చేసే పరిస్థితి వాళ్ళకి లేదు, వాళ్ళ మనసులకి లేదు, ముందుకు రాలేదు, రిస్క్ తీసుకోలేదు. రిస్క్ అనుకున్నారేమో, అక్కడుంది ఒక్కడే కత్తి పట్టుకొని వచ్చాడు. గన్ కానీ వగేరా కూడా ఏమీ లేవు. అయినా కానీ ఈ 38 కుటుంబాల్లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యువకులు ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా కూడా ఏ ఒక్కళ్ళు వెళ్ళి కాపాడే సాహసం చెయ్యలేదు. అప్పటి నుంచి చెప్పాను కదండి, ఇందాక నేను చెప్పిన ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ అనేది సైకాలజీలో చాలా పాపులర్ అయిపోయింది. ఏంటి అంటే, ఎవడో ఒకడు సాయం చేస్తాడులే అనేది అదండి ఆ సైకాలజీ. అంటే సైకాలజీలో ఇది ఒక ఎఫెక్ట్ ఉంది మనుషుల్లో. మనుషులు పెరిగిన తర్వాత, గుంపులుగా బతకడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రకరకాల మార్పులు వస్తూ ఉంటాయిగా. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, వీళ్ళకి ఒక మంచి లక్షణం కూడా ఉందండి. ఎవడైనా కాస్త ముందుకొచ్చి
ఎవడైనా కానీ ఏ ఒక్కడైనా కానీ కాస్త ముందుకు వచ్చి సాయం చేయడం మొదలెడితే, అంటే మీరు 108కి ఫోన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కన యాక్సిడెంట్ ఉంటే వెంటనే ఇంకొకడు కూడా ఫోన్ చేస్తాడు, ఇంకొకడు కూడా ఇంకొక ఐడియా ఇస్తాడు, సాయం చేస్తాడండి. అలాగే ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ ఆ ఒక్కడెవడు అనేది ప్రధానమైన సమస్య అయిపోతుంది ఇక్కడ. ఆ ఒక్కడు లేక ఈరోజు కూడా మనం చాలా చోట్ల చాలామంది రోడ్డు పక్కన నిస్సహాయంగా చనిపోవడానికి మన చుట్టుపక్కలే జరుగుతూ ఉంటాయి, చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు అలా ఉండిపోవడానికి ఇది ప్రధానమైన కారణం అంటున్నారండి. సో మరి ఆ ఒక్కడు ఎవడు, ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఆ ఒక్కడు మనమే ఎందుకు కాకూడదు? నాకైతే అలవాటు ఉంది, దారి పక్కన ఆగి చూసి వెళ్ళిపోవడం కాదు, కనీసం అక్కడ మన అవసరం ఉంది అనుకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేయడంలో తప్పలేదు. లోకల్ పోలీస్ స్టేషన్కో లేకపోతే 108కో ఏదైతే అది 4 కేకలు వేయొచ్చు, వాడు వచ్చి మనల్ని ఏమి చంపేసే సంఘటనలు అయితే ఇప్పుడు జరిగిన న్యూయార్క్ సంఘటన అయితే మన జీవితాల్లో రెగ్యులర్గా జరిగే అవకాశం లేదు. కానీ యాక్సిడెంట్ల దగ్గర నుంచి మనుషులు చనిపోవడం దగ్గర నుంచి ఇలాంటివి మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. కానీ మనం మాత్రం పోతూ ఉంటాం. మన భారతదేశంలోనే ఏటా కొన్ని లక్షల ప్రాణాలు ఈ రకంగా పోతున్నాయండి. నిజమే, నేను చెప్తుంది అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారమే చెప్తున్నాను. ఆ టైంకి ఏ ఒక్కళ్ళైనా రెస్పాండ్ అయ్యి సహాయం చేసుంటే ఖచ్చితంగా బతుకుతారు అనే గణాంకాలే ఇవన్నీ కూడా. సో మరి ఆ సైకాలజీ ఎఫెక్ట్ని మనం ఓవర్కమ్ చేద్దామా? గుంపుగా అందరూ వచ్చి ఒకేసారి సాయం చేయాలి అని అనుకోరు. ఆ ఒక్కడు మనమే ఎందుకు కాకూడదు అనేది మీరు ఇప్పుడు కామెంట్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ మన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెవరైనా యాడ్ అవుతాను అనేవాళ్ళు ఎవరు అడగలేదు కాబట్టి ఈరోజు టాపిక్ ఇది. ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ఒపీనియన్ని అందరికీ గుడ్ మార్నింగ్. మీ ఒపీనియన్ని దయచేసి కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకాస్త మందికి ఇది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ఈరోజు మనం హాయిగా ఫోన్ పట్టుకొని లైవ్ చూస్తున్నాం, కానీ రేపటి రోజు ఇదే లైవ్ చూస్తామని నమ్మకం లేదు. ఎవరో ఒకళ్ళ సాయం అవసరమయ్యే పరిస్థితిలోకి మనం కూడా పడమని గ్యారంటీగా చెప్పలేం. గడిచిన సంవత్సరం ఎలాగో గడిచిపోయింది. కొత్త సంవత్సరంలో నేను ఆ ఒక్కడిని నేను అవుతాను, నేను ఉంటాను ఖచ్చితంగా. ఏముందండి, చేతిలో ఫోన్ ఉంటుంది, కాల్ చేస్తాను లేదా సాయం చేస్తాను, ఆటో ఆపి కనీసం ఆటో ఎక్కించి హాస్పిటల్ దాకా తీసుకెళ్తాను, లేదంటే కొంత రిస్క్ అయినా తీసుకుంటాను అనేవాళ్ళు దయచేసి కామెంట్లో పెట్టండి. మీ కామెంట్ ఇంకొంతమందికి స్ఫూర్తినివ్వాలి, ఇంకొన్ని ప్రాణాలని ఖచ్చితంగా కాపాడాలనే నేను కోరుకుంటున్నాను. అందుకోసమే ఈ టాపిక్ ఈరోజు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఇంకో టాపిక్తో ఇంకొక రోజు కలుసుకుందాం. బాయ్.